నమస్కారం మాస్టర్జీ. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మిమ్మల్ని చాలా సీనియర్ కళాకారులు. థ్యాంక్ యూ సార్. మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి? మా నాన్న పేరు గంగాధరి రాజయ్య సార్. మా అమ్మ పేరు సత్యమ్మ. ఏ ఊరు మీది? ఇది కంటోన్మెంట్ బొల్లారం, సికింద్రాబాద్. ఇక్కడ హైదరాబాద్ మీది. ఎన్ని సంవత్సరాల నుంచి కళారంగంలో ఉన్నారు? అంటే కళారంగంలో చాలా చిన్నప్పటి నుంచి ఉన్నా సార్. అదే ఈ సామాజిక ఉద్యమాలకు సంబంధించిన కళాకారుడిగా ప్రజానాట్య మండలిలో మేము దానిలో ఉన్నారా? మన విశ్వజన కళామండలి. విశ్వజన కళామండలి చాలా ఫేమస్. జననాట్య మండలికి నేను ఒక 5 ఏళ్ళు వాళ్ళకు గురువుగా కార్యక్రమాలు నేర్పించాను. చిన్నప్పటి నుంచి ఒక 10 ఏళ్ళప్పటి నుంచే పాటలు పాడడము ఇవన్నీ చేయడం కూడా ఇంట్రెస్ట్. అయితే గ్రాడ్యువల్గా భక్తి గీతాలు, భావగీతాలు అన్నీ అయిపోయిన తర్వాత విముక్తి గీతాలు అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ దిశగా రావడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఏమైనా సంగీతం లాంటిది అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే జానపద దాని నుంచి? సంగీతం అనేది నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను, అయితే అది అప్పుడు మనకు కుదరలేదు. కానీ ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు నాకు 72, సెప్టెంబర్ వస్తే 73. చాలా సీనియర్ కళాకారు. మీరు ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తుంటారా? తప్పకుండా. అట్లా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను. దరిదాపుగా నా యొక్క ఈ సాంస్కృతిక ఈ ఏరాలో దరిదాపుగా ఒక ప్రతి జిల్లాకు ఒక 25 మందికి అయితే అప్పుడు ఉమ్మడి. ఆ మధ్యలో ఆచార్య కొండలక్ష్మణ్ బాబుజీ గారు ఉన్నప్పుడు ఒక 300 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత పొన్నూరులో కత్తి పద్మారావు గారి ఇంటి దగ్గర అప్పుడు అక్కడ ఒక 100 మంది దాకా ఇచ్చాను. అయితే ఇట్లా గద్దరు కలిసి మేమిద్దరం కలిసి జననాట్యం ఉంది. అయితే నాకు ఈ సామాజిక అంశాల పట్ల ఇంట్రెస్ట్ బాగా. వారు ఏంటంటే కొంచెం విప్లవోద్యమాలకు సంబంధించినటువంటి దాని పట్ల అయినా కూడా వాళ్ళు మన స్నేహితులు కాబట్టి వారి ద్వారా మన సమాజంలో కొంచెం మేలు జరుగుతుంది కాబట్టి వాళ్ళతో కొన్ని దినాలు ఒక 5 ఏళ్ళు కలిసి పనిచేశాను. మీకు మాస్టర్జీ అని పేరు అంతా మీ శిష్యులు పెట్టిందా? ఇది నేను యాక్చువల్గా చిన్నప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కళల పట్ల. నేను చిన్నప్పుడు 8th క్లాస్ చదివేటప్పుడు మా దగ్గర బొల్లారంలో రవీంద్రనాట్య కళా సమితి అని ఒక సంస్థ, దాంట్లో మాకు జానపద గీతాలు, జానపద నృత్యాలు నేర్పడానికి యాజ్ ఎ డ్యాన్స్ మాస్టర్గా నృత్యాలు నేర్పడానికి దొరై రాజా అని ఒక తమిళియన్ అతను నేర్పించాడు. తర్వాత కూచిపూడి వచ్చేసి వేదాంతం జగన్నాథం శర్మ నేర్పించాడు. అయితే నేను అవి నేర్చుకున్న తర్వాత నేను కూడా స్కూల్స్లలో నేర్పించేటప్పుడు నన్ను అందరూ మాస్టర్జీ అని పిలిచేవారు. అయితే ఒకనాడు ఒక అంశానికి సంబంధించి పేరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అది కాకుండా ఆయన కలం పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక అందరు బాగుంటుంది మాస్టర్జీ అంటే అది కంటిన్యూ. మీరు రైటర్ కూడానా? ఎలాంటి మీరు ఏమైనా పుస్తకాలు ఏమైనా ఆవిష్కరించారా? మీకు చాలా పుస్తకాలు రాస్తాను. ఇప్పటి వరకు నాటకాలు, 10 నాటకాలు. నాటికలు ఇంకా చెప్పండి మీ గురించి మా ప్రేక్షకులకి. నాటికలు ఏమో 6, నాటకాలు 4, పాటలు అయితే ఒక 1000 పాటలు రాశాను. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఒక 20 సినిమాలకు పాటలు రాశాను, 4 సినిమాలలో పాడాను, 6 సినిమాలలో నటించాను. ప్రేక్షకులు మహాశైలారా, చూడండి, ఇలాంటి వారిని మనము ఇంటర్వ్యూ చేయడం మన తెలంగాణ కళారం ఈజ్ ఏ రియల్ తెలంగాణ కళారత్నం. వీరికి ఒకసారి నేను క్లాప్స్ కొడుతూ జేజేలు కలుపుతున్నాను. వీరి దేవుడు మన భగవంతుడు వీరికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా కళాకారులను ఇంకా పెంపొందించి వీళ్ళకి ఇంకా సహాయం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా ప్రేక్షకులు ఎట్లా? మీ నెంబర్? నా నంబర్ అంటే ఇప్పుడు 9866630022. మళ్ళొకసారి 9866630022. మీకు అవార్డులు ఏమైనా వచ్చాయా? వచ్చినాయి సార్. ఏం అవార్డ్స్ ఇచ్చారు? నాకు 2001లో కేంద్ర దళిత సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి. అంతకుముందు కొండలక్ష్మణ్ బాబూజీ గారు ఆయన కోకిలాంబ అవార్డు ఇచ్చారు. అట్నే కాంగ్రెస్ అప్పుడు
అంబేద్కర్ సంబంధించినటువంటి అవార్డుని వాళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినాయి అయితే నాకు తెలుగు అకాడమీ వాళ్ళు ఫస్ట్ జాషువా అవార్డు ఇచ్చారు. ప్రోగ్రామ్ ఎన్ని చోట్ల ప్రోగ్రామ్ చేశారు? ఇంతవరకు ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటారు అందాజుగా? ఊరికే 1000 పైన ఉంటుంది. 1000 సౌత్ మన భారతదేశం మొత్తం భారతదేశం మొత్తంలో ఒక 2-3 రాష్ట్రాలు తప్పితే చాలా అన్ని రాష్ట్రాలు తిరిగారు. అట్లాగే విదేశాలలో సౌత్ ఆఫ్రికాలో, వెరీ గుడ్, తర్వాత ఆస్ట్రేలియాలో, వెరీ గుడ్, ఈ మంచి చాలా సుదీర్ఘ అనుభవం ఉంది మీకు. అక్కడ ఇవ్వడం జరిగింది. అట్లనే కీర్తి పురస్కారం అని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఇట్లాగా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినటువంటి ఒక 2 అవార్డులు. మీ హెల్త్ ఇప్పుడు ఇంకా బాగుండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆ భగవంతుడు ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చి మీకు జాతీయ అంతర్జాతీయ ఇంకా హోదాలు అట్లాంటి ఇంకా పెరగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం మీ టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మేము నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రేమ అభిమానాలు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, సో డాక్టర్ జీ మాస్టర్ జీ వీరికి ఒకసారి క్లాప్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఒక మంచి ఛానల్గా తీర్చిదిద్దాలని నేను అభిలషిస్తున్నాను. దీని లోపల ఏమైనా పొరపాట్లు ఉంటే ఎత్తి చూపండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.